Hi students. In last class, what we discussed? We discussed pair of linear equations solving. How to solve pair of linear equations in substitution method we discussed. Do you remember? How we will solve in substitution method? We have to find the one variable value from first equation. We have to find the one variable value. Here we find y equal to y equal to 2x minus 5. ఈక్వేషన్లోంచి y ఈక్వల్ టు వన్ వేరియబుల్ వాల్యూని తెచ్చుకొని దెన్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ y వాల్యూ ఇన్ సెకండ్ ఈక్వేషన్ where y is present there. We have to substitute this y value this here. Then we will get this equation in full x form. Here no y, x terms are here. సో ఎక్స్ టర్మ్సే ఉండడం వల్ల ఏమవుతుందమ్మా, దాన్ని సాల్వ్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ వీ విల్ గెట్. ఆ ఎక్స్ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వీ విల్ గెట్ వై ఆల్సో. ఇలా సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సాల్వింగ్ వీ డిస్కస్డ్. అండ్ నెక్స్ట్ సెకండ్ మెథడ్ వాట్ వీ డిస్కస్డ్ సాల్వింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ఎలిమినేషన్ మెథడ్. Here two equations are here. How to solve in elimination method? In elimination method, we have to equate one variable coefficients. Here given equations are coefficients are y coefficients are 2 and 3. We have to equate the here y coefficients 6. How we will get 6? By multiplying this equation with 3. If we multiply 2 with 3, we will get 6. Here 3 is there, so we have to multiply here it with 2. ఇందులో ఉన్నటువంటి కోఎఫిషియంట్స్తో ఈ ఈక్వేషన్లో ఉన్న కోఎఫిషియంట్స్తో ఈ ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తే దెన్ వీ విల్ గెట్ ఈక్వల్ కోఎఫిషియంట్స్ ఆఫ్ వేరియబుల్ వై. ఇలా వచ్చాయి. అప్పుడు ఏం చేసాము, వాటిని ఎడిషను సబ్ట్రాక్షను చేయడం ద్వారా వీ విల్ గెట్ ఎక్స్ వాల్యూ హియర్. సేమ్ వాల్యూస్ ఒక ప్లస్ మైనస్తో ఉండడం వల్ల క్యాన్సిల్ అయ్యింది, ఒక ఎక్స్ వాల్యూ వచ్చింది. దెన్ సబ్స్టిట్యూట్ దిస్ ఎక్స్ వాల్యూ ఇన్ వన్ ఈక్వేషన్, వీ విల్ గెట్ అనదర్ వేరియబుల్ వై ఆల్సో. దిస్ ఈజ్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ చేసాం, ఎలిమినేటింగ్ వన్ వేరియబుల్ ఎలిమినేట్ చేసాం. ఎలిమినేటింగ్ చేయాలంటే ఏం చేయాలి, ఈ రెండు వేరియబుల్స్లో ఏదో ఒక వేరియబుల్ని ఏం చేయాలి, ఆ రెండు ఈక్వేషన్స్లోని ఈక్వల్ చేయాలి, కోఎఫిషియంట్స్ని ఈక్వల్ చేయాలి. చేయడానికి ఏం చేయాలి, ఇందులో ఉన్నటువంటి కోఎఫిషియంట్స్తో దీనిలో ఉన్న కోఎఫిషియంట్తో దీన్ని మల్టిప్లై చేయాలి. ఏదో ఒక వేరియబుల్ ఇది కానీ ఏదో ఒక వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్స్ని ఈక్వల్ చేయాలి. చేస్తూ అంటే మల్టిప్లై చేసాం, ఈక్వల్ అవ్వాలంటే ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి, ఈ రెండింటికి ఒకటే రావాలంటే కోఎఫిషియంట్ ఎంత పెట్టి దీన్ని మల్టిప్లై చేయాలి, ఎంత పెట్టి దీన్ని మల్టిప్లై చేయాలి చేసి అప్పుడు సాల్వింగ్ చేసాం. దిస్ ఈజ్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, అండ్ వి సాల్వ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ గ్రాఫికల్ మెథడ్ ఆల్సో వి డిస్కస్డ్. ఓకే, in graphical method we observe three ways of lines intersecting. Here if you observe, these two lines are intersecting at one point. Here these two lines are not intersecting. Here these two lines are coincident to each other. ఇలా రావచ్చు అన్నాం. ఏంటి ఒక లైను, ఒక లీనియర్ ఈక్వేషన్ యొక్క రిప్రజెంటేషన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈజ్ వన్ స్ట్రెయిట్ లైన్. అనదర్ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈజ్ అనదర్ లైన్. ఒక్కొక్క లీనియర్ ఈక్వేషన్కి ఒక లైన్ వస్తుందమ్మా.
టూ ఈక్వేషన్స్కి టూ లైన్స్. ఆ టూ లైన్స్ మేబీ నాట్ ఇంటర్సెక్ట్ లైక్ దిస్, ఒకదాని మీద ఒకటి ఇలా కోన్సిడెంట్ అయ్యేలా ఉండొచ్చు, లేకపోతే ఒక పాయింట్ వద్ద మేబీ ఇంటర్సెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇలా వస్తుంది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అప్పుడు ఇలా సాల్వింగ్ చెప్పాం. ఇలా ఇంటర్సెక్ట్ అయితే కనుక ఆ పాయింట్ని ఇంటర్సెక్టింగ్ పాయింట్లో ఎక్స్ కోఆర్డినేట్నేమో ఎక్స్ వాల్యూ అని, వై కోఆర్డినేట్నేమో వై వాల్యూ అని, ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు అని సొల్యూషన్ చెప్తాం. ఓకే, ఇవన్నీ సాల్వింగ్ చేసిన తర్వాత ఆ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నౌ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని ఏమి సాల్వింగ్ చేయకుండా వితౌట్ సాల్వింగ్ వాటి యొక్క సొల్యూషన్ నేచర్ ఎలా ఉంటుందో చెప్పచ్చు. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనమాట. హియర్ వాటి యొక్క నేచర్ అంటే రూట్స్ వచ్చిన తర్వాత వాటి యొక్క నేచర్ ఎలా ఉంటుంది అనేది వాటి యొక్క కోఎఫిషియెంట్స్ని బట్టి మనం చెప్పచ్చు. దాన్ని ఏమన్నారంటే రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ నేచర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, దాని స్వభావం ఎలా ఉంటుంది, అవి మేబీ ఇంటర్సెక్టా, మే నాట్ ఇంటర్సెక్టా, లేకపోతే మేబీ కోయిన్సైడా చెప్పచ్చు. వితౌట్ సాల్వింగ్, వితౌట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, వితౌట్ సబ్స్టిట్యూషన్ మెథడ్, వితౌట్ ఎలిమినేషన్ మెథడ్ we will observe. ఓకే, లెట్ us కన్సిడర్ లీనియర్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఎలా ఉంటుందమ్మా? జనరల్గా ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటుంది. అయితే ఇక్కడ టూ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్నటువంటి ఈ కోఎఫిషియెంట్స్ని a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అనుకుందాం. జనరల్గా అయితే కనుక లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ ఫామ్ ఏముంటుంది? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అంటాం. అయితే ఇక్కడ టూ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి నేను ఇలా a1 b1 c1 అన్నాను. అయితే ఇక్కడ ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్ని ఏ అంటాం అన్నమాట. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ a1 అన్నాం. ఇది కోఎఫిషియంట్ ముందు ఉన్నది నెంబర్ అనమాట. వై యొక్క కోఎఫిషియంట్ b1, ఇది కాన్స్టెంట్ c1 ఈక్వల్ టు 0. అంటే మనకి మామూలు జనరల్గా ఎగ్జామ్స్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏదో 3x ప్లస్ 2y మైనస్ 8 ఈక్వల్ టు 0 అలా ఉంటుంది. ఏబిసి అని ఏమి ఉండకపోవచ్చు, ఇది ఏదో వేరే డిఫరెంట్గా ఉందనుకోకండి. ఈ ఏబిసి బదులు నంబర్స్ అనమాట. 3 ఇలా ఉంటుంది ప్లస్ 2y, ఇది బి అనమాట. ఎక్స్కి ఉన్నటువంటి ఈ కోఎఫిషియంట్ ఏ, వైకి ఉన్న ఈ కోఎఫిషియంట్ బి, ఈ చివర ఉన్నది సి అనమాట. ఓకే, ఈక్వేషన్ ఇలా ఉంటుంది. అయితే దాని ఇక్కడ టూ ఈక్వేషన్స్ కాబట్టి డిఫరెన్స్ తెలియాలంటే ఏమన్నా a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఒకటి ఉండాలి, ఎక్స్ టర్మ్ ఒకటి ఉండాలి, వై టర్మ్ ఒకటి ఉండాలి, కాన్స్టెంట్ ఒకటి ఉండాలి. సెకండ్ ఈక్వేషన్కి వచ్చేటప్పుడు కూడా అదే ఫాము, ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్. అయితే ఈ కోఎఫిషియంట్ ఇది a1 అన్నాం కాబట్టి ఇది a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. టూ ఈక్వేషన్స్ ఉన్నాయి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ టూ ఉన్నాయి. దీన్ని సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని కూడా అంటారు. అయితే ఈ వీటిల్లో ఉన్నటువంటి ఈ కోఎఫిషియెంట్స్ని కంపారిజన్ చేసి ఈ కోఎఫిషియెంట్స్ రెండింటిని కంపారిజన్ చేసి, ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్ రెండింటిని కంపారిజన్ చేసి, వై యొక్క కోఎఫిషియెంట్స్ రెండింటిని కంపారిజన్ చేసి, అలాగే కాన్స్టెంట్స్ రెండు కంపారిజన్ చేసి ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి దాని నేచర్ చెప్పచ్చు. అంటే కోఎఫిషియెంట్స్ని బట్టి ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యొక్క నేచర్ని చెప్పడమే ఆ రిలేషన్షిప్ అనమాట. ఓకే, ఎలా అబ్జర్వ్ చేయాలి? ఈ రెండింటిని రేషియో తీసుకోవాలి. రేషియో అంటే బై కదా, a1/a2 ఏం చేయాలట? a1/a2. అదేవిధంగా b1 b2 రెండింటికి బై అంటే b1/b2, c1/c2 ఈ రెండింటికి రేషియో. అంటే ఏం చేశాను, వీటి యొక్క కోఎఫిషియెంట్స్ని రేషియోస్ తీసుకున్నాను, వాటిని కంపేర్ వాల్యూస్ చేస్తాను. బై చేశాక దీని వాల్యూ ఎంత వస్తుంది, దీని వాల్యూ ఎంత వస్తుంది, దీని వాల్యూ ఎంత వస్తుంది, కంపారిజన్ చేస్తాను. ఆ కంపారిజన్లో నాకు గనక ఇవి మూడు డిఫరెంట్, అంటే ఇది ఈ వాల్యూ వచ్చిన వాల్యూ ఈ వాల్యూకి ఈక్వల్ కాకుండా, ఈ వాల్యూకి ఈక్వల్ కాకుండా వేరే వేరే వాల్యూస్ వచ్చాయనుకోండి, నాట్ ఈక్వల్ అనుకోండి, అప్పుడు ఆ లైన్స్ని మన సాల్వింగ్ లేకుండా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయని చెప్పచ్చు. వాటికి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఇలా ఉంటాయి కదా. సో వాటికి ఏమవుతుంది, ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి కాబట్టి యూనిక్ సొల్యూషన్, ఒక సొల్యూషన్ ఉంటుంది. యూనిక్ అంటే ఒక సొల్యూషన్ ఉంటుంది.
అలా ఒక చోట కలిస్తే ఆ లైన్లు ఏమంటారు కన్సిస్టెంట్. ఒక చోటే కాదు ఎక్కడో చోట ఇంటర్సెక్ట్ అయితే కనుక ఆ లైన్స్ ఏమంటారు కన్సిస్టెంట్ అంటారు. ఇలా కంపారిజన్ చేసినప్పుడు ఒకవేళ కంపారిజన్ చేసినప్పుడు 3 వాల్యూస్ ఈక్వల్గా వచ్చాయి అనుకోండి. ఆ ఈక్వల్ అంటే కూడా చెప్తాను, ముందు కాన్సెప్ట్ అనండి. ఈక్వల్గా వచ్చాయి అనుకోండి, ఆ లైన్స్ని కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఒక లైన్ మీద ఒక లైన్ ఉండేటువంటి లైన్స్లా వస్తాడు. ఇంకో లైన్ కూడా దాని మీద వచ్చేసింది పాయింట్స్ అని కోఇన్సిడెంట్ లైన్స్ అంట. ప్రతి చోట కలుస్తూ ఉంటుంది కాబట్టి దానికి ఏమిటో ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఉంటాయి. అన్నీ కలిసిన ప్రతి పాయింట్ సొల్యూషన్. లైన్ ఎక్స్టెన్షన్ ఎంత దూరం చేయొచ్చు కాబట్టి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. అదే ఫస్ట్ 2 వాల్యూస్ ఈక్వల్ అయ్యి తర్వాత కాన్స్టెంట్ వాల్యూ కనుక దీనికి ఈక్వల్గా లేకపోతే కనుక అప్పుడు వాటిని ప్యారలల్ లైన్స్, 2 లైన్స్ ఇలా ఉంటారన్నమాట. నాట్ ఇంటర్సెక్టింగ్ అనమాట, ప్యారలల్ లైన్స్ అనాలి. అప్పుడు నో సొల్యూషన్ అని చెప్పాలి. అంటే మనం ఏమి గ్రాఫ్ గీయకుండా పోనీ సాల్వింగ్ చేయకుండా ఏం చెప్తున్నాం, ఓన్లీ కోఎఫిషియంట్స్ చూసేసి అవి ఇలా ఇంటర్సెక్ట్ అవుతాయా, లేకపోతే ఒకదాని మీద ఒకటి ఇలా ఉంటాయా, లేకపోతే ప్యారలల్ లైన్సా అనేది చెప్పేవచ్చు. అదే మీ కాన్సెప్ట్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక సమ్ చెప్తాను. సపోజ్ ఇది ఒక ఈక్వేషన్. మన పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉండాలి కదా, అంటే 2 ఉండాలి కదా ఈక్వేషన్స్. సో లెట్ us కన్సిడర్ 2 ఈక్వేషన్స్ హియర్. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ 3x plus 2y minus 8 equal to 0. And second equation is 4x plus 3y minus 110 equal to 0. This is first equation and this is second equation. Take coefficients of x terms, y terms and constants. Here x coefficient is 3, that is a1. Y coefficient is 2, that is b1. Constant is minus 8, c1. Take ఈ కోఎఫిషియన్స్, దీన్ని ఏమనాలమ్మా a1, వైని తీసేసి దీన్ని ఏమనాలి b1, లాస్ట్లో ఉన్నదంతా ఏమనుకోవాలి c1 అని వాల్యూస్ ఇస్తాం. ఇన్ ద సేమ్ వే టేక్ సెకండ్ ఈక్వేషన్ ఆల్సో. ఎక్స్ టర్మ్ ఉన్నటువంటి నెంబర్ అంతా ఏమనాలి a2, వైకి ఉన్నటువంటి టర్మ్ అంతా ఏమన్నా వై టర్మ్ కాదు వైకి ఉన్నటువంటి కోఎఫిషియంట్ని ఏమనాలమ్మా b2, సెకండ్ ఈక్వేషన్ కాబట్టి. కాన్స్టెంట్ అంతటి ఏమనాలి c2. ఈ వాల్యూస్ తీసుకుని ఇక్కడ వేసుకున్నాను అన్నమాట. a2 4, b2 3, c2 minus 110. ఇప్పుడు కంపారిజన్ చేస్తున్నాను. ఏం చేయాలి, ఈ నెంబర్ బై ఈ నెంబర్, ఈ 2 కంపారిజన్ కదా, అంటే వచ్చింది 3/4. అలాగే b1/b2 కదా, ఈ నెంబర్స్ ఏమన్నా 2 3. సో ఏం చేయాలి 2 3, 2/3. నెక్స్ట్ c1/c2, c1 ఉంది -8 బై -110, -8/-110. ఈ వాల్యూస్ ఏమైనా సింపుల్ ఫామ్లోకి అవుతే చెయ్యండి, అవ్వకపోతే అలా ఉంచండి. ఇదేం క్యాన్సిల్ ఇవి అవుతాయి. అవి పెద్దగా ఎక్కువ పెద్ద 4 టేబుల్ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 4s అనుకోండి ఫస్ట్, 2 5s 10 55. అయితే ఈ వాల్యూ ఏమి దీనికి ఈక్వల్ కాదు, ఈ వాల్యూ దీనికి ఈక్వల్ కాదు, పోనీ ఈ వాల్యూ దీనికి ఈక్వల్ కాదు. ఇక్కడ ఏమని వచ్చింది మనకి నాట్ ఈక్వల్. రెండు నాట్ ఈక్వల్ అన్నమాట. నాట్ ఈక్వల్ అయితే ఏమనాలని చెప్పుకున్నాం మన రూల్ ప్రకారంగా. నాట్ ఈక్వల్ అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ యూనిక్ సొల్యూషన్ అని చెప్పాలి. నిజంగా ఈ 2 ఈక్వేషన్స్ తీసుకుని మీరు గ్రాఫ్ రిప్రజెంటేషన్ చేస్తే కనుక గ్రాఫ్లో నిజంగా లైన్స్ ఎలా వస్తాయంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ లాగా వస్తాయి, ఒక సొల్యూషన్ వస్తుంది. సాల్వింగ్ మెథడ్లో చేసిన సరే ఒక సొల్యూషన్ వస్తుంది. ఓకే, ఏం చేయాలమ్మా, ఇచ్చినటువంటి 2 ఈక్వేషన్స్ తీసుకొని ఎక్స్కు ఉన్నట్టు ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్కు ఉన్నటువంటి కోషన్ a1 అని, వైకు ఉన్న కోషన్ b1 అని, చివర ఉన్నటువంటి కాన్స్టెంట్ c1 అనుకోవాలి. అలాగే సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్కు ఉన్నటువంటి నెంబర్ని a2 అని, వైకు ఉన్నటువంటి నెంబర్ని b2 అని, చివర ఉన్నటువంటి నెంబర్ని అంతా c2 అనుకోవాలి. మీరు ఏం చేయాలి, కంపారిజన్ చేయాలి. a1/a2 అంటే ఈ 2 నెంబర్స్ ఫస్ట్ ఎక్స్ టర్మ్సే ఉన్నలో చెక్ చేసుకోండి ఒకసారి. దీనికి ఎక్స్ టర్మ్ ఫస్ట్ ఉంటే ఇది వై టర్మ్ అవ్వచ్చు, అప్పుడు ఇలాగ వేసేయకూడదు. ఇక్కడ ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్ ఉండేలా ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్ ఉండేలా రాసుకోవాలి. అప్పుడు ఈ 2 నెంబర్స్ని కంపారిజన్ చేయాలి. 3/4, 3 4, 3/4 ఈ 2 నెంబర్స్ కంపారిజన్ చేయాలి. 2/3 ఈ 2 నెంబర్స్ కంపారిజన్ చేయాలి. -8/-110, 3/4 చూడండి, అది రాశాను. 2/3 చూడండి, -8/-110 ఈ 2 బై ఎక్స్లు రాయకూడదు, వైలు రాయకూడదు. ఆ వాల్యూ సింపుల్ ఫామ్లో మార్చి ఏమైనా ఈక్వల్ అవుతున్నాయా లేదా నాట్ ఈక్వల్ అవుతున్నాయా చూడండి.
ఒకవేళ 3 నాట్ ఈక్వల్ అయితే కనుక ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనండి. 3 కనుక ఈక్వల్ అయితే కనుక కోఇన్సిడెంట్ లైన్స్ అనండి. 3 నాట్ ఈక్వల్ అయితే కనుక ఏమంటారు? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనండి. 3 సమానం కాకపోవడం, 3 సమానం అవడం 2 రకాలు ఈజీగా ఉంటాయని చెప్తున్నాను. సమానం కాకపోతే, ఈక్వల్ కాకపోతే ఏమనాలమ్మా? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఈక్వల్ అయితే ఏమనాలి? కోఇన్సిడెంట్ లైన్స్. ఓ లైన్ మీద లైన్ ఉంటుందంట. సో ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అంటే ఇవైతే కనుక ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి కాబట్టి దీనికి సొల్యూషన్ ఉంటుందని చెప్పాలి. ఈ రెండు ఇలా ఉన్న లైన్స్ కన్సిస్టెంట్, ఇలా ఉన్న లైన్స్ కన్సిస్టెంట్ అన్న. అదే ఫస్ట్ రెండు ఈక్వల్ అయ్యి తర్వాత కనుక ఈక్వల్ కాకపోతే ప్యారలల్ లైన్స్ ఇన్కన్సిస్టెంట్, నో సొల్యూషన్ అని రావాలి. ఏ సందర్భంలో ఏమేమి చెప్పాలి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే యూనిక్ సొల్యూషన్ కన్సిస్టెంట్, కోఇన్సిడెంట్ లైన్స్ అయితే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కన్సిస్టెంట్. అదే ఇదైతే ప్యారలల్ లైన్స్ నో సొల్యూషన్ ఇన్కన్సిస్టెంట్. ప్రతిదానికి త్రీ బోర్డ్స్ చెప్పానమ్మా. దీనికి 3, దీనికి 3, దీనికి 3. ఏ సందర్భంలో 3 ఈక్వల్ కాలేనప్పుడు ఈ మాటలు, 3 ఈక్వల్ అయినప్పుడు ఈ మాటలు, ఫస్ట్ 2 ఈక్వల్ తర్వాత ఈక్వల్ కాకపోయినప్పుడు ఈ మాటలు. ఇవి ముందు మీకు ఇవి బాగా కాంతా రావాలమ్మా, అర్థం అవ్వాలి, గుర్తుండాలి. ఒకటే బండగా గుర్తుపెట్టుకోండి. 3 కంపారిజన్లో 3 వాల్యూస్ ఈక్వల్ కాకపోతే ఒక కేసు, 3 ఈక్వల్ అయితే రెండో కేసు. ఈ రెండు కూడా కన్సిస్టెంటే. 3 ఈక్వల్ కాకపోతే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఒక చోట కలుసుకుంటే, 3 ఈక్వల్ అయిపోతే మొత్తం అన్ని చోట్ల కలుసుకుంటాయి. ఓ లైన్ మీద ఓ లైన్ ఉంటుంది. కోఇన్సిడెంట్ లైన్స్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నాను. ఫస్ట్ 2 ఈక్వల్ తర్వాత ఈక్వల్ అవ్వకపోతే మాత్రం ప్యారలల్ లైన్స్ నో సొల్యూషన్ ఇన్కన్సిస్టెంట్ అని చెప్పాలి. ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఒకసారి మీతో చెప్తాను, చూడండి ఒకసారి. దాని ప్రకారంగా నేను సంసిస్తే మీరు చేయాలమ్మా. ఇక్కడ ఒకసారి ఒక కంపారిజన్ టెక్స్ట్ బుక్లో ఉంది, ఒకసారి చూద్దాం. చూడండి, ఈ ఫస్ట్ ఈక్వేషన్ నేను చెప్పాను మీకు. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. 1x + 2y - 30 = 0, 2x + 4y - 66 = 0. ఇవి 2 ఈక్వేషన్స్ ఇచ్చినవి. దీనికి ఉన్నటువంటి కోఎఫిషియంట్స్ నంబర్స్ చూడండి. ఇది ఎక్స్ టర్మ్, వై టర్మ్ కాన్స్టెంట్, ఎక్స్ టర్మ్, వై టర్మ్ కాన్స్టెంట్. దీనికి ఉన్నటువంటి నెంబర్ 1, దీనికి ఉన్నటువంటి నెంబర్ 2. కోఎఫిషియంట్ అనాలి, నెంబర్ అనకూడదు, కోఎఫిషియంట్ అనాలి. మీకు అర్థమవుద్దని నెంబర్ అంటున్నాను. -30. దీనికి ఉన్నటువంటి కోఎఫిషియంట్, దీనికి ఉన్న నెంబర్ 2, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ 4, ఇక్కడ ఉన్నటువంటి -66. A1, B1, C1, A2, B2, C2. ఈ 2 నెంబర్స్ని బై చేయాలి. 1/2 ఈజీ. ఈ 2 నెంబర్స్ని బై చేయాలి. 2/4. ఈ 2 నెంబర్స్ని బై చేయాలి. -30 - -66. ఓకే, ఇది A1/A2 అనమాట, B1/B2 అనమాట, C1/C2 అనమాట. ఏమైనా వాల్యూస్ ఈక్వల్ అవుతుందేమో చూడండి. ఇది 1/2 సింపుల్ ఫామ్ లేదు కదా, ఇంతే కదా సింపుల్ ఫామ్. ఇది సింపుల్ అవుతుంది, 2 టేబుల్ పోతుంది, 2 1s 2 2s. ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. ఈ రెండు ఏమైనా ఈక్వల్ అవుతామో చూద్దాం. ఈ రెండిట్లో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 10s 30, 3 22 66. అగైన్ మళ్ళీ 2 టేబుల్ పోతుంది. 2 5s 2 11s. అంటే ఏమొచ్చింది? -5/11 వచ్చింది లాస్ట్కి. ఈ రెండు ఎంత వచ్చాయి? 1/2 1/2. ఇదేమొచ్చింది? 5/11 వచ్చింది. ఏమైనా ఈక్వల్ అయ్యా? ఈ రెండు ఈక్వల్ అయ్యాయి, కానీ ఇది ఈక్వల్ అవ్వాలి. ఫస్ట్ రెండు ఈక్వల్, ఇది ఈక్వల్ కాకపోతే ఏం చెప్పుకున్నాం? ప్యారలల్ లైన్స్ నో సొల్యూషన్ ఇన్కన్సిస్టెంట్ అనమాట. ఆ మాటలు రాయాలి. ఓకే, ఇవి రెండు ఈక్వల్ అయ్యాయమ్మా, ఇది ఈక్వల్ అవ్వాల. ఫస్ట్ రెండు ఈక్వల్ అయితే ఏమన్నా ప్యారలల్ లైన్స్ ఇన్కన్సిస్టెంట్, నో సొల్యూషన్ అనాలి. ఇకపోతే ఈ ఈక్వేషన్ చూడండి. 3x + 6y = 3900 ఒక ఈక్వేషన్. x + 2y = 1300 ఇంకొక ఈక్వేషన్. ఇక్కడ 2 ఈక్వేషన్స్ కంపారిజన్ చేయాలి కదా. ఇక్కడ నెంబర్ 3/x రాయకూడదు. x అంటే మన కోఎఫిషియంట్ తీసుకోవాలి. కోఎఫిషియంట్ ఏం లేదంటే అందున్నట్టు 1 అన్నట్టు, అంటే 3/1 అనాలి. ఇక్కడ ఎక్కడైనా ఎక్స్ఎల్ రాసారా, వైల్ రాసారా? రాయలేదు. ఓన్లీ కోఎఫిషియంట్స్ నెంబర్సే రాయాలి. 3/1 కోఎఫిషియంట్ ఎక్స్ ఇక్కడ ఏమీ నెంబర్ లేదంటే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. సో 3/1. 6/2 ఈ నెంబర్ 6, ఈ నెంబర్ 2, 6/2. ఇది ఈ నెంబరు ఈక్వేషన్కి యువతల ఇటుపక్క ఉందనుకోండి, ఇది కూడా ఇటుపక్కే ఉండాలి.
ఇప్పుడు రెండు ఇటుపక్కే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. లేదా ఈ రెండు ఇలా వచ్చినట్టు అనుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుంది, ఈక్వల్ టు ఇటుపక్క వస్తే ప్లస్ నెంబర్ కాస్త -3900, ఇటుపక్క వస్తే -1300. అలా తీసుకున్న పర్లేదు, రెండు ఈక్వల్కి యువతలే ఉన్నాయి కాబట్టి యాజ్ టీస్ తీసుకున్న పర్లేదు. 3900/1300. ఇప్పుడు వీటిలో ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. ఇది క్యాన్సిల్ అవుతుంది చూడండి, 2 1s 2 3s. ఇది 3/1, ఇది 3/1. ఈ 2 0s 2 0s క్యాన్సిల్ అయ్యాయి. ఇక్కడ 13 ఉంది కదమ్మా, 13 1s 13 3s 39 అంటే వచ్చింది 3/1. మైనస్ మైనస్ క్యాన్సిల్ 3.